నేషనల్ టీచర్స్ డే అంటే ఉపాధ్యాయుల దినోత్సవం ప్రతి ఏటా సెప్టెంబర్ 5వ తారీఖు నాడు ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోవడం మన ఆనవాయితీ. అయితే ఈరోజు మన రెండవ రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజుని పురస్కరించుకొని ప్రతి ఏటా టీచర్స్ డే జరుపుకుంటూ ఉంటాము. అయితే ఆయన టీచింగ్ ఫీల్డ్‌ని బాగా ఇష్టపడేవారు. మరియు ఆయనతో సన్నిహితంగా మెలిగినటువంటి వారి మిత్రులైనా సరే, అలాగే వారి పూర్వ విద్యార్థులు ఒకనాడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వద్దకు వచ్చి, మేము మీ బర్త్‌డేని సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాము. మాకు అవకాశం ఇవ్వండి అనంటే, దానికన్నా గొప్పగా ఉండేటటువంటి విషయం నేను ఒకటి చెప్తాను. నా బర్త్‌డే సెలబ్రేట్ చేసే బదులు, మీరు ఆ రోజుని అంటే నేను పుట్టినటువంటి రోజుని టీచర్స్ కోసం గౌరవం ఇచ్చే రోజుగా మీరు జరుపుకోండి. తద్వారా ఉపాధ్యాయుల పాత్ర ఒక జాతీయ అభివృద్ధిలో, విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎలాంటిది అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయండి. మరి ఉపాధ్యాయుల కోసం అన్ని రకాల సౌకర్యాలను కల్పించేటటువంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు చేసే విధంగా వారిని ప్రోత్సహించండి అని చెప్పడం జరిగింది. అయితే ఇవాళ మనం నేషనల్ టీచర్స్ డే జరుపుకుంటున్నాము. మరి ఆ టీచర్ అంటే ఎవరు అంటే ఆయన దృష్టిలో మన దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దడంలో తన జీవిత సర్వస్వాన్ని త్యాగం చేసేవాడే టీచర్. ఏ కాలేజీ అయినా సమ్మర్ వస్తుందనంటే అకాడమిక్ ఇయర్ ఎండింగ్‌లో టీచర్లని కూలివాళ్ళ లెక్కన ఇళ్ళమ్మట పంపించే పరిస్థితికి వచ్చేసింది. మన భారతదేశంలో టీచర్ యొక్క పరిస్థితి ఏమిటి అంటే గొప్పగా ఎన్నో చెప్పుకుంటాం. గురు బ్రహ్మ అంటాం, గురు విష్ణువు అంటాం, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని శ్లోకాల రూపంలో గురువుని గౌరవించేటటువంటి పాఠాలు చెప్పే స్కూల్ సమయం రాంగానే ఆ టీచర్‌కే పాంఫ్లెట్లు అప్పజెప్పి ఇంటింటికి తిరిగి పిల్లల్ని చేర్పించు. అప్పుడే నీ ఉద్యోగం ఇక్కడుంటుంది. లేకపోతే నువ్వు నీ ఉద్యోగాన్ని పోగొట్టుకుంటావు అని బ్లాక్‌మెయిల్ చేసి మరీ టీచర్ల చేత ఈ పనులు చేపించుకుంటూ ఉంటుంది. ఇలా చేపించేటటువంటి టీచర్లు సంతృప్తికరంగా పాఠాలు చెప్పగలరా? మరి అలాంటి టీచర్లు పాఠాలు చెబితే వచ్చేటటువంటి ప్రోడక్ట్ అంటే పిల్లలు ఏ విధంగా తయారవుతారు? మన విద్యా వ్యవస్థలో లోటులేంటి? ఎప్పుడైనా ప్రభుత్వం గానీ, ప్రజలు గానీ, తల్లిదండ్రులు గానీ ఆలోచిస్తున్నారా? మేనేజ్‌మెంట్లు కూడా ఆలోచిస్తున్నారా? నో. వాళ్ళకేం కావాలి? పుష్కలంగా విద్యార్థులు వాళ్ళ స్కూల్‌లో చేరాలి. మంచి ఫీజులు కట్టాలి. టీచర్‌దేముంది? ఎంతో కొంత ఇస్తే పడుంటాడు. వాడే చెప్పుకుంటూ పోతాడు. ఈ ఆలోచన మారనంత వరకు మన సమాజం అభివృద్ధి పదంలోకి నడవదు. ఒకప్పుడు విద్య గురువుల వద్దకే వెళ్ళి చక్కగా వాళ్ళు చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఆ పరిస్థితులు వేరు. మరి ఇప్పుడేంటి? ప్రాక్టికల్ లైఫ్‌లో మునిగిపోయినటువంటి ఉపాధ్యాయుల పరిస్థితి ఏమిటి? ఆ పరిస్థితికి కారణం ఎవరు? ఎందుకు ఈ విద్యా వ్యవస్థని మనకు మనమే చేజేతులా పాడు చేసుకుంటున్నాము? ఏ మన భారతదేశానికి పటిష్టమైనటువంటి విద్యార్థి అవసరం లేదా? మరి ఆ విద్యార్థిని తీర్చిదిద్దేవాడు ఆ విద్యార్థి ఇంటికి వెళ్ళి, "అయ్యా! మీ పిల్లల్ని మా స్కూల్లోనే చేర్పించండి" అని పాంఫ్లెట్లు ఇచ్చి తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి, దయనీయమైనటువంటి స్థితి ఇవాళ భారతదేశంలో ఎందుకు ఏర్పడింది? మరీ ముఖ్యంగా సౌత్ స్టేట్‌లో ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో ఎంత దుర్మార్గంగా టీచర్ పరిస్థితి ఉండిపోయింది. ఈ పరిస్థితులు మారనంత వరకు మనం టీచర్స్ డే జరుపుకోవడానికి హక్కుదారులమేనా? ఒక టీచర్ ప్రశాంతంగా తన జీవితాన్ని గడపనప్పుడు అతను స్వచ్ఛమైనటువంటి చదువుని ఎలా చెప్పగలడు? మనం ఆలోచించాలి. ఈ పరిస్థితులు మారి అప్పుడు ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటే తప్పకుండా ఆ గురువుకి మనం గౌరవం ఇచ్చినట్టు. ఊరికే నోటి వెంట శ్లోకాల రూపంలో గురు బ్రహ్మ, గురుర్విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని చెబితే గురువుకి గౌరవం ఇచ్చినట్టు కాదు. ఆ గురువు ఏ విధంగా ఉన్నాడు? అతని బలహీనతలు ఏమిటి? అతను ఎందుకు ఇలా స్ట్రగుల్ పడుతున్నాడు? ఏమిటి జీవితము? ఆయన ఎందుకు ఇళ్ళంబడ పడి తిరుగుతున్నాడు? ఎండల్లో ఎందుకు తిరుగుతున్నాడు? ఇలా తిరిగిన తర్వాత ఆ పిల్లలు చేరితే ఆ గురువు చెప్పగలడా? ఈ విషయాలన్నీ స్కూల్ మేనేజ్‌మెంట్ ఆలోచించాలి. ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టాలి. ఇలా క్యాంపెయినింగుల మాట లేవనెత్తకుండా ఒక పటిష్టమైనటువంటి, గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉపాధ్యాయుని ఎప్పటి వరకు పెట్టరో మనము ఉపాధ్యాయ లక్ష్యాలను, విద్యార్థి లక్ష్యాలను చేకూర్చలేము. ఈ విషయాన్ని ప్రతి తల్లిదండ్రి అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని ప్రతి పాఠశాల యాజమాన్యం గమనించాలి. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. We, the people
of India.